వెల్కమ్ టు మై ఛానల్. మనం డైమెన్షన్ ఫార్ములాస్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు. మనం ఫస్ట్ ఇయర్ కవర్ చేసాం, సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ సెకండ్ ఇయర్లో కూడా ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన కొన్ని మిగిలిపోయాయి అండ్ మ్యాగ్నెటిజం సంబంధించిన కొన్ని మిగిలిపోయాయి. అది మ్యాగ్నెటిజంది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తానండి. ఇవాళ ఇంకొక 10 ఫార్ములాస్ చూద్దాం. ఓకే, సో ఇది మోస్ట్లీ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. ఇది మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది, బేసిక్లీ ఫస్ట్ ఇయర్లో రాదు. ఓన్లీ మీకు ఫార్ములాస్ తెలియాలి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే కరెంట్ డెన్సిటీని మనం జే అని రాస్తాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కరెంట్ బై ఏరియా అన్నమాట. కరెంట్ అంటే మనకు తెలుసు ఆంపియర్, ఏరియా అంటే ఎల్ స్క్వేర్, అంటే లెంత్ ఇంటూ విడ్త్ కాబట్టి AL⁻². కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ ఎట్లా ఉంటుందంటే చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ మల్టిప్లైడ్ బై వోల్టేజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి సి కావాలి. సి అంటే ఎట్లా వస్తుంది? Q/V. సో వోల్టేజ్ మనం ప్రీవియస్ వీడియోస్లో కట్టాం యాక్చువల్లీ. ఒకవేళ మనం మర్చిపోతే మళ్ళీ మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో వోల్టేజ్ మనం ఎట్లా రాసుకుంటాం అంటే క్యూ, ఈ వోల్టేజ్ ఎలా డిఫైన్ చేస్తారంటే పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై ఛార్జ్. అంటే ఇది న్యూమరేటర్ తీసుకెళ్తే ఇది Q² పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో Q² అంటే మనకు తెలుసు కరెంట్ని టైంతో మల్టిప్లై చేస్తే ఛార్జ్ వస్తుంది. సో ఇది AT² డివైడ్ బై ఎనర్జీ. ఎనర్జీ అంటే మనం చాలాసార్లు రాసుకున్నాం, mL² T⁻². మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎవరైతే 10th పాస్ అయ్యి ఇంకా జస్ట్ 11th వచ్చారో ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి చూడడానికి. కొత్తగా ఏం లేదు, అలవాటు అయిపోయాక ఈజీ అయిపోతుంది. సైకిల్ తొక్కున్నట్టే, స్టార్టింగ్లో వెరైటీగా ఉంటుంది, కానీ అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా మన అన్ని కంట్రోల్స్ మన చేతిలోకి వస్తాయి. ఓకే, సో ఇది A² ఇక T⁻² కింద T⁻² ఉంది. సో T⁻4 అవుతుంది అండ్ M⁻−1 L⁻−2. ఇది అయిపోయింది. తర్వాత ఇంకోటి ఉంది సెల్ఫ్ ఇండక్షన్ అని. ఇది యాక్చువల్లీ మీకు ఇది ఏంటంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒక చాప్టర్ ఉంటుంది, దాంట్లో వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ మనం ఈ అని రాస్తాం, ఇండక్షన్ సెల్ఫ్ ఇండక్షన్ మల్టిప్లైడ్ బై DI/dt అంటాం. DI/dt అంటే పెద్ద మీనింగ్ ఏం లేవు. వోల్టేజ్ ఇప్పుడే కట్టాం, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ ఇది చేంజ్ ఇన్ కరెంట్. చేంజ్ ఇన్ కరెంట్ మళ్ళీ కరెంటే కదా, అండ్ DT అంటే టైం. ఓకే, ఇక్కడ నుంచి మనకి L ఎంత వస్తుందంటే V ఇంటూ T/A వస్తుంది. బట్ V మనం ఇప్పుడు కట్టాం యాక్చువల్లీ. సో V ఎట్లాగంటే U/Q, పొటెన్షియల్ ఎనర్జీ బై ఛార్జ్ ఇంటూ టైం ఇంటూ ఇదేమొచ్చి ఆంపియర్ అనమాట. ఓకే, సో ఇది రాద్దామండి. mL² T⁻², ఎనర్జీ. Q వచ్చేసి A ఇంటూ T. ఇక్కడ ఒక T పైన ఉంది, ఒక T డినామినేటర్ ఉంది. సో TT క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా ఎలా వస్తుందంటే mL² A⁻−2 T⁻−2 వస్తుంది. సో ఇది మనం ముగించాం. ఇంకొక 4-5 ఉన్నాయి. ఎలక్ట్రికల్ పర్మిటివిటీ. ఇది మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని ఒక ఫార్ములా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ కులూమ్స్ లా అంటారు దీన్ని. ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 ఇంటూ Q2 అంటే చార్జ్ స్క్వేర్ బై డిస్టెన్స్ స్క్వేర్. ఈ 4πతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే అది నంబర్ కాబట్టి దానికి డైమెన్షన్ ఉండదు. ఇక్కడ నుంచి మనం ε0, దీన్ని ε0 అంటారు. పర్మిటివిటీ అంటారు దీన్ని యాక్చువల్లీ. వినడానికి కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి పర్వాలేదు. FR². ఎవరైతే మెడికల్ గట్రా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే అన్ని టంగ్ ట్విస్టర్లే, అలాగైతే అలవాటు చేసుకోవడం ఏం లేదు. సో Q²/FR². Q² అంటే చార్జ్ స్క్వేర్, మనం ఆల్రెడీ చేసాం. A² T² డివైడ్ బై F అంటే అది ఎలక్ట్రిక్ ఫోర్స్ అయితే మనకి ఏటి, అది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే మనకి ఏటి, ఏదైనా ఒకటే, ఫోర్స్ వేసి కొట్టడమే. ఇంకా mL⁻² ఇంటూ L². సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే A² ఏమైనా మిగిలిందా ఇంకా, T⁻4 M⁻−1 L⁻−3. ఓకేనా, ఇది అయిపోయింది. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ల్యూమినెస్, ఫోకల్ పవర్ ఈజీ అండి. ఫోకల్ పవర్లో ఏం లేదు. ఫోకల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఇది 1/ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే లెంతే కదా, అంటే 1/L వస్తుంది. ఇది L⁻−1. ఇది మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఫోకల్ పవర్. మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాం కదా,
ఇప్పుడు నేను సోడా బుడ్డి కలర్ వేసుకుని నేను క్లాస్ చెప్తున్నాను కదా, సో ఇది ఫోకల్ పవర్. మధ్య మధ్యలో కోచ్ వ్యాసులు ఇంగ్ 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 అని చేస్తూ ఉంటాను, ఏమనుకోకండి. నా దగ్గర ఫిజిక్స్ తీసుకోండి, మధ్య మధ్యలో నేను కోచ్ చేస్తూ ఉంటాను. అంటే నాకు ఇక్కడ మోనోలాగ్ కదా, నాకు నేను మాట్లాడుకుంటున్నాను, మరి మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకు. సో ఇది అయిపోయింది. వేవ్ నంబర్, ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ చెప్తాను. ఇల్యూమినేషన్ ఇది ఇంకో టంగ్ ట్విస్టర్ లా ఉంది. వేవ్ నంబర్ ఏంటంటే ఫార్ములా క్యూట్ ఫార్ములా ఒకటి ఉంటుంది, దీన్ని కే అంటారు అనమాట. కే అంటే 2π/λ. 2π అంటే నంబర్, అది రేడియన్స్, దానికి ఏమి డైమెన్షన్ ఉండదు. లాంబ్డా అంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే లెంతే కదా, 1/L, L⁻⁻1. ఓకే, రిడ్బర్గ్ కాన్స్టెంట్ మిగిలింది. ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ ఫార్ములా ఏంటంటే, నేను బట్టి కొట్టింది మర్చిపోయాను, ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను. బట్టి 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 ఎక్కడ పోయింది బట్టి, ఎక్కడ పోయిందా? ఎక్కువగా వాడడం అనమాట ఇది, అందుకే గుర్తు ఉండవు ఇవి. ఓకే, ఎక్కువగా వాడడం కాబట్టి ఎక్కువగా గుర్తు ఉండవు. దొరికి సావడం లేదు అంటే అది గుర్తుంది. లుమినస్ లైట్ ఎనర్జీ బై టైం అనుకుంటా, నేను అనుకోవడం దాన్ని బట్టి ప్రపంచం నడవదు కదండి. లుమినస్ ఫ్లక్స్, అది లుమినస్ ఫ్లక్స్ నేను యాడ్ చేశాను అక్కడ. లుమినస్ ఫ్లక్స్ ఉందా ఇక్కడ, లుమినస్ ఫ్లక్స్ ముందు రాస్తున్నాను. లుమినస్ ఫ్లక్స్ తాలూకా ఫార్ములా ఏంటంటే లైట్ ఎనర్జీ బై టైం, లుమినస్ ఫ్లక్స్. ఓకే, ఈ లుమినస్ ఫ్లక్స్ ఉంది కదా, కలర్ మార్చేద్దాం, మళ్ళీ వెరైటీగా ఉంటుంది. ఇది ఉంది కదండి, ఇది లైట్ ఎనర్జీ మనకు తెలుసు, ఎనీ ఎనర్జీ ml² T⁻⁻2 బై టైం. ఇది అంటే ml² T⁻⁻3 ఎనర్జీ బై టైం, లైట్ ఎనర్జీ బై టైం. ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ ది ఇదేంటంటే ఫ్లక్స్, లుమినస్ ఫ్లక్స్ బై ఏరియా. ఇది లుమినస్ ఫ్లక్స్ బై ఏరియా, ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్. ఇది ఉంది కదా, ఇదేంటంటే ఈ ఫ్లక్స్ ఇప్పుడు కట్టాం కదా, ml² T⁻⁻3 బై ఏరియా. ఇది ఈ రెండు కొట్టుకుపోయి mT⁻⁻3 మిగిలింది. సో లుమినస్ ఫ్లక్స్, లుమినస్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ ఎక్కువగా వాడడం ఇది, బట్ నేర్చుకోవాలి కాబట్టి ఉండమని చెప్పాను. ఇప్పటి వరకు దాదాపు నేను 70 కవర్ చేశాను, టోటల్ 80-81 ఉంటాయి, ఇంకో 10 ఉన్నాయి మ్యాగ్నెటిజం సంబంధించినవి. అవి నెక్స్ట్ వీడియోలు చేసి నేను పెట్టేస్తాను, అన్ని ఒక ఆర్డర్లో పెట్టేస్తాను, మీరు చూడండి. అయినా మీకు కమెంట్స్ మీకు నచ్చినట్లయితే అక్కడ రాయండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫిజిక్స్ని ఒక గులాబ్ జామ్ లాగా అనమాట. గులాబ్ జామ్ తినడం ఎంత ఈజీ, ఫిజిక్స్ కూడా ఈజీయే. మనం దాన్ని ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే, లాజికల్గా అర్థం చేసుకుని చేస్తే. అడ్డగోలుగా బట్టి కొడితే మన దిమాగ్ ఖరాబ్ అవడం తప్ప ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ పెరగడం తప్ప ఏముండదు. ఓకే దెన్, మరి సీ యూ, టాటా, బై బై, నెక్స్ట్ వీడియో వరకు.